పిల్లగా మరి దేవుని వాక్యమును మరొక మారు ఉపవాసమును గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాసమును చేయవలసిన వారమై ఉన్నామని యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడిన సంగతులు మనము చూస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది. రహస్యమందున్న నీ తండ్రికి కనబడాలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖము కడుక్కునుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. పిల్లరా, ఉపవాసము చేయుట రహస్యమందున్న దేవుడు చూచుట ఏమని ఉపవాసమును గురించి మరి 7 విషయాలు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి మొదటిది మనం చూస్తే ఉపవాసం అనేది దేవునికి సమర్పణ అయింది. ఉపవాసం అనేది దేవునికి సమర్పణ. పిల్లరా, దేవునికి మనము మన శరీరమును మన మనస్సును సమర్పించే సమయము ఉపవాస దినము. మరి ఉపవాస దినమును చాటించండి అని యోవేలు భక్తుల ద్వారా ప్రవక్త ద్వారా ఆనాటి ప్రజలకు వినిపించబడింది. ఆనాడు మరి ఎంతో శ్రమలో ఇబ్బందుల్లో ఉన్నారని, అలాగే వారి వారి పనులలో వారు ఉన్నారని దేవుడు చూసి మరి వారిని విడిచిపెట్టినప్పుడు మరలా ఇదిగో వ్రతదినం చేపట్టండి, మీరు ఇప్పుడైనా కన్నీరు విడుస్తూ ఉపవాసము ఆచరించి దేవుని యొద్దకు రండి అని యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. మనం ఉపవాసం చేయడం అంటే మొదట మన శరీరమును సమర్పించుకుంటా. అలాగే శరీరమును సమర్పించుకోవడానికి ముందుగా మరి ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటనంటే, ఇదిగో మీ తలంటుకుని మీ ముఖము కడుక్కొనుము. తలంటుకొనుట మరి శరీర సంబంధమైన క్రియ. ఉపవాసము చేసే ఆ రోజు మరి లేచిన తర్వాత మనము మన తలంటుకుని ముఖం కడుక్కొని మరి దేవుని సన్నిధిలోనికి వచ్చుట అనేది మన శరీరమును సిద్ధపరచుకోవడం, శరీర శుద్ధి, శరీరమును సమర్పించుకున్నట. రెండవదిగా మనం చూస్తే మరి ఉపవాసమును ఆచరించుచున్న మనము ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే దేవుని సముఖములో మనం ఉంటే, దేవుని ముఖము చూస్తూ గడిపితే అప్పుడు ఎట్లుంటుందో అని దైవజనులు రాశారు. అందుకే ఆత్మ లేదా మనస్సును కూడా మన హృదయమును కూడా శుద్ధి చేసుకుని సిద్ధపరచుకుని దేవునికి సమర్పణ చేయవలసిన వారమై ఉన్నాం. మరి ఉపవాసం చేసినప్పుడు ఈ 2 ఖచ్చితంగా మనము చేస్తాం. ఒకటి, శరీరమును సిద్ధపరచుకుంటాం, శుద్ధి చేసుకుంటాం. రెండవది, మన యొక్క ఆత్మశుద్ధి ద్వారా హృదయమును సిద్ధపరచుకుని దేవుని సన్నిధిలో కూర్చుంటాం. అందుకే మనం గమనించినట్టయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట మనం చూసినప్పుడు, మరి ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నారు. మనపూర్వకముగా రావాల్సిన వారమై ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో ఉపవాసమును ఆచరించే మనము మనపూర్వకముగా మనస్సును కూడా సమర్పణ చేసుకుని దేవుని సన్నిధిలోనికి రావాల్సిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే మరి ఉపవాసం అంట పశ్చాత్తాపానికి మార్గం. ఉపవాసము పశ్చాత్తాపానికి మార్గాన్ని చూపిస్తుంది. మరి ఉపవాసం చేస్తే మనము విడికి నలిగిన హృదయం గలవారమై దేవుని సన్నిధిలో ఉండటానికి జరుగుతుంది. కాబట్టి పశ్చాత్తాపం అనగా మనము అంతవరకు ఏ స్థితిలో ఉన్నాము. మరి దావీదు భక్తుడు అంటారు కదా, ఆయన హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయి, ప్రభువా నా హృదయములో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నన్ను పరిశోధించు అంటున్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 109, 23, 24 వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అంటున్నారు.
అంటే పశ్చాత్తాపం. ఏంటి పశ్చాత్తాపం? హృదయంలో కూడా, మాటలో, తలంపులో, ఆలోచనలో కూడా ఏముండకూడదు అనమాట, దేవునికి ఆయాస్కరమైనది ఉండకూడదు అని భక్తుని తలంపు. అయితే ఎప్పుడైతే మనం ఉపవాసం చేస్తున్నామో, ఉపవాసం చేస్తున్న మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ మనం పశ్చాత్తాపం కలిగిన వారమై ఉంటాం. మనం పశ్చాత్తాపం కలిగిన వారమై ఉంటే దేవుడు ఏం చేస్తారు? మరి విరిగి నలిగిన మనస్సును, హృదయమును ఆయన గమనించి, ఇదిగో పాపం విడిచిపెట్టి పశ్చాత్తాపడుతున్నాడు కనుక నేను మరి ఈ పాపం లేదా ఈ పాపిని మన్నించి ఆ పాపమును పరిహరిస్తాను, ఈ పాపములను నేను విడిపిస్తాను, విమోచిస్తాను అని దేవుడు తన సన్నిధిలోకి వచ్చిన వారిని నడిపించేవారై ఉన్నారు. పిల్లలు మనం చూస్తాం కదా, యోనా గ్రంథంలో మరి ఉపవాసం తగినటువంటి మంచి మాట అందులో కనబడుతూ ఉంది. మొదటి యోనా భక్తుడిని నీనివే పట్టణం ప్రభువు పంపించినప్పుడు మరి తప్పిపోయి తర్షీషులో వాడెక్కితే ఆ వాడ నుంచి మరలా సముద్రంలో నుండి నీనివే పట్టణానికి వస్తాడు. వచ్చిన తర్వాత నీనివే పట్టణం ప్రజలకు చెప్తాడు ఏమనంటే, ఇదిగో మీ పట్టణము నాశనం కాబోతుంది, ఇక 40 రోజులకు మీ పట్టణం, నీనివే పట్టణం అంతా కూడా నాశనం కాబోతుంది అని దేవుడు చెప్పమన్నాడని చెప్తాడు. వెంటనే చూడండి 3వ అధ్యాయం 5వ వచనం యోనా గ్రంథంలో మరి నీనివే ప్రజలు ఏం చేస్తారు? ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకున్నారు. అంటే రాజు సైతం కూడా మరి ఆ ఉపవాసం ఆచరించడం మనం చూస్తున్నాం. కాబట్టి అలాగూ ఎప్పుడైతే మీ మీదకి కీడుంది, మీ మీదకి శ్రమ ఉంది అని దేవుడు చెప్పమన్నాడు, వాళ్ళు వెంటనే వారి హృదయాన్ని మరి దేవునికి ఇవ్వడానికి, వారు పశ్చాత్తాపడి దేవుణ్ణి ఆరాధించడానికి లేదా దేవుణ్ణి వేడుకోవడానికి, మొరపెట్టడానికి వారు చేస్తున్న పని ఏంటి? ఉపవాసం. ఈ ఉపవాసము ఏం చేస్తుందన్నమాట? పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. ఆ పశ్చాత్తాపాన్ని చేయటం ద్వారా దేవుని మెప్పు పొందుకుంటాం. అదే అధ్యాయం చివరి వచనంలో కనబడుతుంది. 3వ అధ్యాయం చివరిలో మనం చూస్తే చూడండి, ఈ నీనివే వారు తమ చెడునడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి వారికి చేయుదురని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, నిజమే. ఎప్పుడైతే ఒక పాపి లేదా ఒక మనిషి తన తప్పును ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి ఉపవాసం చేస్తాడో, ఉపవాసం చేసిన వెంటనే వారు చెడుతనము మాని అనే మాట చాలా స్పష్టంగా యోనా గ్రంథంలో కనబడుతుంది. అంటే పశ్చాత్తాపాన్ని దేవుడు గుర్తిస్తారు. పశ్చాత్తాపాన్ని దేవుడు గుర్తించి, ఇదిగో ఇంతకు ముందు నువ్వు చేసిన తప్పు, ఆ తప్పే కానీ ఈ పశ్చాత్తాపంతో పని లేదు అని ఆ తప్పుకి కీడు చేయడం కాకుండా, కీడు చేయక లేదా మాని ఏం చేస్తారంట? వారిని విడిచిపెట్టారు, వారిని రక్షించారన్నమాట. కాబట్టి ప్రియులారా, మరి రెండవది మనం చూస్తే ఉపవాసము ఏం చేస్తున్నారన్నమాట? పశ్చాత్తాపానికి కారణమవుతుంది. ఒక దారి. పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటే మరి ఉపవాసంలో పాపాన్ని ఒప్పుకొని దేవుని కృపను కోరుకోవడం అనేది జరుగుతుంది. పాపం ఒప్పుకుంటే దేవుడు తన కృపను కుమరించేవారై ఉన్నారు. మరి 9వ కీర్తన, తెలుగు క్రైస్తవ కీర్తనలో మనం చూస్తాం. మన పాటల పుస్తకంలో చూస్తే దేవదాసయ్య గారు అందులో రాస్తారు, మరి దైవత్వ రమ్ము నా తనువున రాలుము. మరి 3-4 చరణాల్లో మనం చూస్తే, పాప స్థలంలో నుండి నీ పరిశుద్ధ సువార్త కడకు నన్ను భూమిలో నడిపించు పరమాత్మ అని రాస్తారు. మరలా 4వ చరణం చూస్తే, పాపములో మరలా నన్ను పడకొండగా చేసి నీ పరిశుద్ధమైన రెక్క నీడలో నన్ను కాపాడు అని రాస్తారు. నిజమే, దైవాత్మ మన మీదకి వచ్చి మనల్ని నడిపించినప్పుడు ఏమవుతుందన్నమాట? పాప స్థలం నుండి పరిశుద్ధ స్థలం దగ్గరికి, మరి సువార్త దగ్గరికి మనం వస్తాం. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో మరి ఉపవాసం నుండి దేవుడి దగ్గరికి వస్తామో, పాపం నుండి విడిపించిన ప్రభు మరల పాపంలో పడకుండా చేసి ఆ పరిశుద్ధమైన రెక్క నీడలో మనము కాపాడేవారై ఉన్నారు. ఇలా మరి 3వదిగా మనం చూస్తే, ఉపవాసం ద్వారా
మరి దేవుని యొక్క మార్గము మనకి తెలియజేయబడుతుంది. దేవుణ్ణి మనము దేవుని సన్నిధిలో ఉండి పశ్చాత్తాపంతో మనం అడిగితే దేవుడు విడిచిపెట్టని చెప్పాను కదా. కాబట్టి మరి మన యొక్క జీవితంలో అనేక మార్లు మనం ఏ పనులు జరిగించుకుంటున్నామో, ఏ అవసరాలు కలిగి ఉన్నామో వాటన్నిటిలో కూడా మరి మనకి మేలు కలగాలని కోరుకుంటాం కదా. ఏది మనకు కావాలో కావలసిన దాన్ని మనము అందుకోవాలి, పొందుకోవాలి, జరగాలని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన యొక్క ఆ జీవిత గమనంలో ఏది అవసరమో దాన్ని పొందుకోవడానికి ఎలాగూ పరలోక రాజ్యం సుస్థిరం కాబడుతుంది దేవుని సన్నిధిలో నిత్యం మనం ప్రార్థన చేయడం వల్ల. కానీ భూలోకంలో కూడా మన జీవన గమనానికి కావలసిన కొన్ని క్రియలు లేదా కార్యాలు ఏం చేస్తారంట, దేవుడు బయలుపరుస్తారట. ఎప్పుడు బయలుపరుస్తారు? మామూలుగా ప్రార్థన చేసి దేవాన్ని చిత్తం జరిగించడం మనం వెళ్ళిపోతే దేవుడు తన చిత్తాన్ని ఎలాగో మన ఎడలో జరిగిస్తారు. కానీ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెడితే మరి ఆ దేవుడు ఏం చేస్తారంటే ఒక దారి అనేది మనకి చూపిస్తారు. మన దేవుని చిత్తాన్ని మనకి తెలియచేస్తారు. అందుకే మన దైవజనులు రాస్తారు కదా, మరి ప్రార్థనలో మనం ఎక్కువ గడిపితే దర్శనాలను మనం చూస్తాం. కనిపెట్టే గంట, మరి కనిపెట్టు గంట అనే పుస్తకంలో దైవజనులు రాసిన సంగతి ఏంటంటే ప్రార్థన చేయడం పనే, కానీ ఆ ఒక్క పని చేసి ఊరుకోవడం కాదు. కానీ ప్రార్థన మనం ఎంతసేపు చేసినా కనీసం ఒక గంట కనిపెట్టండి అన్నారు. గంట ఎందుకు కనిపెట్టాలి అని అంటే దేవునితో మనం మాట్లాడి ప్రార్థన చేసి దేవునికి అన్ని మనం చెప్పాం, మరలా తిరిగి దేవుడు మనతో మాట్లాడాలి. మరలా దేవుడు మనకి జవాబు అనేది ఇవ్వాలి, తన చిత్తాన్ని మనకి తెలియచేయాలి. కాబట్టి ఇది ఎక్కడ జరుగుతుందనంటే ఉపవాసం ద్వారా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం మనం గడపడం ద్వారా. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఆదివారం ఆరాధన మనం 1.5-2 గంటలు సుమారు జరిగించుకుంటాం. మరి ప్రార్థనలు చేస్తాం, కానీ కనిపెట్టడం జరగదు. ధ్యానం కూడా చాలా తక్కువ సమయం చేస్తాం. అదే ఉపవాస ప్రార్థనలు అయితే ఏం చేస్తాం, మరి మొదటి రోజు 7 ప్రార్థనలు చేస్తాం. 7 ప్రార్థనలు అయిన తర్వాత మరి వాక్యం అయిన తర్వాత వచ్చిన దైవజనులు కానీ లేదా స్థానికంగా ఉండి నేను కానీ ధ్యానం నడిపిస్తే ధ్యానం అనంతరము కొద్ది నిమిషాలు కనిపెట్టడం అనేది జరుగుతుంది. దీని అంతటికి కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటాం. ఎప్పుడు ఉండగలం? ఇలాగా ఉపవాసం చేసినప్పుడే ఉండగలం. ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆకలి అనేది మనకి రాదు. కాబట్టి అలాగున్న దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేసి ధ్యానం చేసి కనిపెడతామో దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తారు. అలాగున దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఈ ఉపవాసము ఒక మార్గం. మొదటిది దేవుని సన్నిధిలో మనలను మనము దేవునికి సమర్పణ చేసుకోగలిగేది ఉపవాసం. రెండవది, ఎప్పుడైతే మనల్ని మనం సమర్పణ చేసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చామో పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి వేడుకుంటాం, మన పాపాన్ని ఒప్పుకుంటాం. అది రెండవది. మన పాపం ఒప్పుకుంటే దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరుస్తారు. అది మూడవది. అలాగే ప్రియులారా, మరి నాలుగవదిగా మనం చూస్తే ఒకసారి మూడవ దానికి అపొస్తలుల కార్యాలు 13:2 చూద్దాం. దేవుడు తన జవాబును మనకు అనుగ్రహిస్తారు, తన చిత్తాన్ని తెలియపరుస్తారు అనడానికి మరి ఒక రిఫరెన్స్ అపొస్తలుల కార్యములు 13:2 చదువుదాం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంటే ఇక్కడ దేవుని పని జరగాలి. అపొస్తలుల కార్యాలంటే దేవుడు తన శిష్యుల ద్వారా జరిగించిన కార్యాలు. ఏవేవి ఎక్కడ దేవుని పని జరగాలో ఆ పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఆ బర్నబా, పౌలు. మరి వీళ్ళిద్దరిని కూడా ఎప్పుడు బయలుపరిచారు దేవుడు? చూడండి, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా, ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా
అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడడం చూస్తున్నాం. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అని మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం చూస్తున్నాం. అంతటా వారు ఉపవాసం ఉన్నారు, మళ్ళా ప్రార్థన చేస్తారు, వారి మీద చేతులుంచి ఆ దేవుని పని కొరకు, సువార్త పని కొరకు వారిని పంపించడం అనేది చూస్తున్నాం. కాబట్టి ఉపవాసం ద్వారా దేవుని చిత్తం అనేది వినిపించబడుతుంది. జరగాల్సినటువంటి కార్యములు దేవుడు ఉపవాసములో ప్రార్థన చేసి అడిగితే మరి దేవుడు అనుగ్రహించేవారైనా. నాలుగవదిగా చూస్తే మరి ఉపవాసం అనేది ఆధ్యాత్మిక శక్తికి మూలముగా మార్చబడుతుంది. ఆత్మశక్తి, ఆత్మ మనకు తోడుగా ఉండడం. మరి మనిషిలో ఉన్న ఆత్మ కూడా, మనిషి ఆత్మ కూడా ఏమవ్వాలి? బలపడాలి. దేవుని యందు ఇంకనూ విశ్వాసం పెరగాలి. మరి నరుడు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే మరి నరుని ఆత్మ కూడా యెహోవా పెట్టిన దీపం అని, మరి నరునిలో కూడా ఆత్మ ఉన్నది కనుక ఆ ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి? దినదిన వృద్ధి కలిగి ఉండాలి, బలపడాలి. అయితే ఆత్మ బలపడడానికి మన క్రియలు, మరి శరీర సంబంధ క్రియలు దోహదపడతాయా? ఆత్మ సంబంధ క్రియలు దోహదపడతాయా? చెప్పండి. ఆత్మ సంబంధమైన క్రియలే మన మరి ఆత్మీయ స్థితిని ఇంకనూ వృద్ధిలో నడిపిస్తాయి. అంటే ప్రతి దినము ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం మరి బలంగా ఉంటాం. ఒకవేళ ఏదైనా ఒక రోజు మరి పరిస్థితులను బట్టో బలహీనపడో ప్రార్థన మానేసాం అనుకోండి, ఆ ప్రార్థన మానేసిన రోజున ఆ రోజంతా ఏదో వెలితిగానే ఉంటుంది, ఏదో బాధగానే ఉంటుంది, ఏదో కష్టంగానే ఉంటుంది. అలాగే మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆ సమయాన్ని తిరిగి తెచ్చుకోగలమా? తెచ్చుకోలేము. కానీ ఆ బలహీన స్థితిలో మనం ఏమైపోతాం అంటే కురిగిపోతాం. ఇంకా అలా చింత వచ్చేస్తూ ఉంటుంది, అయ్యో అయ్యో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటామో అప్పుడు మన ఆత్మీయ స్థితి ఇంకా వృద్ధిలోనికి వస్తూ ఉంటుంది. మనిషి ఆత్మ బలపడుతూ ఉంటుంది. ఇంకా ఆయా ప్రలోభాలు, ఏ బలహీన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు వాటిని కూడా జయించగలిగే స్థితి మనిషికి లేదా మానవునికి లేదా మనకి వచ్చేదైంది. అంతే కదా. ఒక కష్టమైన శ్రమైన ఎదుర్కోవడానికి మొదట మన ఆలోచన సరిపోదు. మన ఆలోచనలో మనం ఏమనుకుంటామనంటే ఇది నేను చేయగలనా, ఇది నాకు జరుగుతుందా, దీనివల్ల నేను ముందుకి జయించి సాగలనా అనే భయం వస్తుంది. కానీ ఎప్పుడైతే చూడండి మరి చాలా మంది చెప్తారు ఈ సలహా, ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, తీరని సమస్య వచ్చిందనుకోండి, అమ్మ ప్రార్థన చేయని చెప్తే ప్రార్థన చేస్తున్నామండి అంటారు. కానీ ఎట్టి ప్రార్థన చేయాలి? ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేయమా, అప్పుడు దేవుడు నీ మాట లేదా నీ సమస్యను తీర్చేస్తాడు. అంటే ఎందుకు ఇంకా అధికంగా ఆ ఉపవాసం అనే మాట చెప్పాల్సి వచ్చింది? ప్రార్థన మరి అన్నిటికీ నెరవేర్పిస్తుంది కదా. కానీ ఇంకా అధికమైన సమస్య, ఎంత విశ్వాసముతో మనం దృఢ విశ్వాసంతో ప్రార్థన చేయగలిగంటే, ఆ విశ్వాసం నిలబడాలనంటే, ఆ దృఢంగా మార్చబడాలనంటే దానికి ఆయుధమే ఈ ఉపవాసం. ఉపవాసం అనేది మన యొక్క ఆత్మీయ స్థితిని బలపరచడానికే గనక మరి ఎట్టి ప్రలోభమైన, కష్టమైన, శ్రమైన దాన్ని జయించలేము అని అనిపించినప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేస్తే జయించగలుగుతాం. మరి యేసు ప్రభు వారు ఒక సందర్భంలో చెప్తారు. మార్కు సువార్త 9వ అధ్యాయం కనుక చూసినట్లయితే అందులో మరి ఒక వ్యక్తిని తన తండ్రి తీసుకొస్తాడు. ఆ వ్యక్తికి దయ్యం పట్టేసి ఉంటే మరి ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని మొదట ఆ శిష్యుల దగ్గరికి తీసుకెళ్తాడు. చూడండి 9వ అధ్యాయము మరి 16వ వచనం నుంచి మనం చూస్తే తర్కించుచున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకడంటాడు, బోధకుడా, మోగ దయ్యం బట్టి నా కుమారుని ఎందుకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పడుతును. అప్పుడు వాడు నురు కార్చుకుని పండు కొరుకుని మూర్చిల్లును. దానిని వెలగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదు. అంటే శిష్యులే, యేసు ప్రభుత్వంలో వారే, కానీ ఏం చేయలేకపోయారంట? ఆ మోగ దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. అయితే ప్రభు అన్న మాట చూడండి, విశ్వాసం లేని తరం వారులారా నేను ఎంతకాలము మీతో ఉందును. అంటే ప్రభు ఉద్దేశం ఏంటి?
మోగదయ్యాన్ని వెలగొట్టడానికి నాకు శక్తి ఉంది, నేను మాత్రమే వెలగొడతాను, మీరు వెలగొట్టలేరు అంటలేదు. మీరు వెలగొట్టలేకపోవడానికి గల కారణం ఏంటనంటే మీలో విశ్వాస లోపము, విశ్వాసం లేని తరం వాళ్ళ. నేను ఎంతకాలం మీతో ఉంటున్నాను. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడే సమస్తమును జరిగించుకోవాలై ఉన్నారు, కానీ అది ఎవరి చేత జరిగిస్తారంట? మన చేత జరిగిస్తారు. మన విశ్వాసము చేతనే మన కార్యములను జరిగించువారై ఉన్నారు. ఎవరికి ఏది చేయాలన్నా మరి వారికి ఆ విశ్వాసమును దేవుడు అక్కడ పరిశీలన చేసేవారై ఉన్నారు. విశ్వాసం లేని తరం వారులారా నేను మీతో ఎంతకాలం ఉంటాను అని ఎందుకన్నారనంటే అది మీ చేత కావాలి, మీ వల్ల కావాలి. ఆ మోగదయ్యాన్ని మీరు వెలగొట్టేయాలి. ఎందుకంటే నేను లేకపోయినా మీరు నా ప్రభావం చేత లేదా నా మీద మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే అప్పుడు అది మీకు సాధ్యము అని చెప్తున్నాను. అది ఇంకా స్పష్టంగా చెప్తున్నా చూడండి. తర్వాత పేజీలో మనం చూస్తే మరి 28వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు అంటున్నారు, మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమి అని ఏకాంతమున ఆయన అడిగారు. అప్పుడు ప్రభు అంటున్నారు, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోకుండా అసాధ్యము. కింద మనం చూస్తే ఆ 2వ అంకెకి చూడండి, అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసం వలననే అని కూర్చోబడి, ప్రార్థన వలన అని పైన రాయబడిన మాట, ఉపవాసం వలన అని కింద అర్థాన్ని కొన్ని బుక్స్ లాగా ఉంది, ప్రాచీన ప్రతులని తెలియజేస్తారు. అంటే దీని అర్థం ఏంటన్నమాట? మోగదయ్యాన్ని వెలగొట్టలేకపోవడానికి ఆ శిష్యులకు కారణం ఏంటి అంటే వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభుతో ఉన్నారు, కానీ ఉపవాసం చేయట్లేదు. ఉపవాసం చేస్తే దీనివల్ల మీకు సాధ్యం. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే పిల్లల మనం యేసుప్రభు వారిని గురించి కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే 40 రోజులు ఉపవాసం చేస్తారు ప్రభు. ఉపవాసం చేసిన తర్వాత ఆకలి ఉన్నారు. అదే నీరసమా అంటే కాదు, సాతానుడు వచ్చి ప్రభువుని శోధించాడు. ఆ శోధించటను బట్టి మరి ఉపవాసం చేయకపోతే సాతాను శోధనలో పడిపోవడానికి అవకాశం ఉండేది. సాతానుడు శోధించడానికి తాను ఎప్పుడూ పొంచుంటాడు, కానీ ఆ శోధన నుండి జయించబడడానికి ప్రభు 40 రోజులు చేసిన ఉపవాసం అక్కడ సాతానుడిని మరి ఆకలి మీద కాదు, రాజ్యాల మీద కాదు, ఆశ మీద కాదు, మరి నేత్రాశ, శరీరాశ, జీవపుటము, వీటన్నిటిని కూడా జయించడానికి దేవుడిని అక్కడ శోధించినప్పుడు మరి ఉపవాసం చేసి జయించినట్లు కూడా మనం చూడవచ్చు. కాబట్టి మనం కూడా ఆధ్యాత్మిక శక్తి, ఆత్మీయ శక్తి, ఆత్మీయ వృద్ధి అనేది, ఆత్మీయ తలంపు అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఇలా 5వదిగా మనం చూసినప్పుడు మరి ఉపవాసం వలన ప్రార్థనకు బలం వస్తుంది. అంటే ఏంటి ప్రార్థనకు బలం? చెప్పండి. ఏదైనా ఒక పని పెట్టుకొని ఆ పని చేయడానికి ముందు కనుక దేవుడి సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తాం అనుకోండి, ఎంతసేపు చేయగలం చెప్పండి? ఎంతసేపు చేస్తాం? మహా అయితే 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు, ఇంకొంచెం సమయం ఉంటే పావుగంట. చెప్పాల్సిన సంగతి ప్రభువు చెప్పేస్తాం, ప్రభువా ఇదిగో నేను పలానా పని మీద బయటకు వెళ్తున్నాను, నాకు నీవు సాయం చేయి, ఇదిగో నాకు తోడుగా రా, నా ప్రయాణంలో ప్రతి విషయం ముందు నీవు తోడుగా ఉండు అంటాం, అంతే. అంటే ప్రార్థనలో అదే బలమైన ప్రార్థన అంటే కాదనే చెప్పాలి. ఎందుకు బలమైన ప్రార్థన కాదు అంటే, ఒకవేళ ఆ సమయంలో మోకాలు వేయడానికి కూడా సమయం లేదని నిలబడే ప్రార్థన చేస్తాం. మేము మోకాలు వేయడానికి ప్రార్థన సమయం లేదని మరి నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంటే ఆలకిస్తాడు, కానీ దానికి తలాంతులు ఉంటాయి కదా. మరి ఒక మనిషి సాయం చేసేటప్పుడు అడిగే విధానంలో బట్టి కూడా ఆ మనిషి సాయం చేయడం జరుగుతుంది. అంటే ఎలాగ అడిగాడు, ఎన్నిసార్లు అడిగాడు, మరి నిజంగా అవసరమని అడిగాడా, లేదంటే ఇస్తే లేకపోతే లేదని అడిగాడా, ఇలాగ కొన్ని మాటలను బట్టి దాని యొక్క నెరవేర్పు లేదా చేయాలనుకున్న సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. సరే, దేవుడు అలాంటి వాడు కాదు, కానీ మనం ఇక్కడ గమనిస్తే మరి ఉపవాసం చేస్తే, ఉపవాసం చేసినప్పుడు మనము ఏం చేస్తాం? ఇంకా మొదటి చదువుకున్నాం కదా, రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అధికమవుతుంది అన్నమాట. ప్రార్థన ఎక్కువగా చేయడానికి
ఉపవాసంలో మనకి సమయం అనేది దొరుకుతుంది. కాబట్టి ఐదవది, ఉపవాసము ప్రార్థనకు భావిస్తుంది, ప్రార్థనకు సమయం కేటాయించడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి మరి ఎప్పుడైతే ఏ పని పెట్టుకున్నా మరి ఉపవాసం నుండి ప్రార్థన చేయడం అనేది మంచిది. మరి 10 నిమిషాలు 5 నిమిషాలు చేసే ప్రార్థన కంటే ఉపవాసం ఉండి చేసే ప్రార్థన మరి ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మనం గడుపుతాం కనుక, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం కనుక. చూడండి, ఎజ్రా గ్రంథంలో 8:23 మనం చూస్తే మరి ఎజ్రా భక్తుడు చెప్పిన మాట, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను. ఉపవాసం ఉండి దేవుని వేడుకుంటే మనవి అంగీకరించాడు. అంటే దేవుడు మరి ఉపవాసం ఉండి చేసే ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ సంగతిని అన్నారు, ఆ సంగతి ప్లేస్లో ఏదైనా మనం పెట్టుకోవచ్చు. మనకు జరగాల్సినటువంటి కార్యాలను బట్టి ఏ అవసరం మనకుందో, నెరవేరనిది, కష్టతరమైనది, ఎక్కువగా మనల్ని సమస్యగా ఉండేది అక్కడ మనం ఆ అంశాన్ని పెట్టి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనవి ఆలకించేవారై ఉన్నారు. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఇంకా అధికమైన ప్రార్థన చేయడానికి ఈ ఉపవాసం కారణమవుతుంది. మొదటిది మనం చూస్తే దేవునికి సమర్పణ చేసుకోగలిగేటట్లుగా, రెండవది చూస్తే హృదయ పశ్చాత్తాపానికి దారి, మూడవదిగా చూస్తే దేవుని చిత్తమును మనము మరి వినగలిగే స్థితి, నాలుగవదిగా చూస్తే ఆత్మీయ బలం పొందుకోవడానికి, అలాగే ఐదవదిగా చూస్తే సన్నిధిలో అధికమైన ప్రార్థన బలం కలిగి ఉండి చేయడానికి, ఆరవదిగా చూస్తే ఉపవాసము విధేయతకు సూచన. విధేయతకు సూచన. విధేయత అంటే ఏంటి? తను తాను తగ్గించుకోరట. మరి దేవుడి దగ్గర కూడా మనం ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. వినయముతో దేవుడిని అడగవలసిన వారమై ఉండాలి. విధేయత చూపించి ఆ విధేయత తగినటువంటి ఆ ప్రార్థన మరి ఎప్పుడు చేయగలమనంటే ఉపవాసం ఉన్నప్పుడే చేయగలుగుతాం. అంటే దేవుని సన్నిధిలో నిత్యము మనం ఎలాగూ దేవుని సన్నిధిని మరి తగ్గించుకునే ఉంటాం, అది మనకు తెలిసిన విషయమే. కానీ ఈ ఉపవాసం ఏం చేస్తున్నానంటే మన శరీర అవసరాలను కూడా పక్కన పెట్టి, అంటే తినడం, తాగడం ఇలాంటివన్నీ పక్కన పెట్టి, ఇక మన కోసం కాదు అంతా దేవుడే అన్నట్లుగా, మరి నా కోసం కాదు ఇది అన్నట్లుగా దేవుని సన్నిధిలో మనము ఉండేవారమై ఉంటాం. అందుకే ఇందాక చదువుకున్న కీర్తన మనం చూస్తే 35వ కీర్తన 13వ వచనంలో మరి దావీదు భక్తుడు అసలు తాను దేని గురించి మాట్లాడుతున్నాడు? శత్రువు తను తరిమాడని, ఇదిగో నన్ను చంపడానికి చూశాడని, అలాంటి శత్రువు లేకుండా చేయి, నాశనం చేయి, వాళ్ళు సంతోషించలా కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ 13వ వచనం వచ్చేసరికి చూడండి, గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, నా ప్రార్థన నా ఎదురులోనికే తిరిగి వచ్చింది. అంటే ప్రార్థన చేయడం మానలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాను అంటున్నాడు. విధేయతతో మరి ప్రార్థన చేయడం అనేది మనం చూస్తున్నాం. మరి నేను ఉపవాసం నుండి నా ప్రాణమును మరి వినపరిచాను అని చెప్పి అక్కడ చెప్పడం చూస్తున్నాం. ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకున్నాను, నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాను అంటున్నాడు. అంటే గోనె పట్ట దేనికి సూచన? తన మహిమ వస్త్రం లేదా మంచి సుందరమైనటువంటి వస్త్రం, వైభవంగా కనపడడానికి వేసుకున్న వస్త్రం తీసేసి, రాజవస్త్రం తీసేసి ఏం కట్టుకున్నాడంట? గోనె పట్ట కట్టుకున్నట్ట. అది విధేయతకు సూచన, తగ్గింపుకు సూచన. ప్రాణమును ఆయాసపరచుకోవడం, అది కూడా విధేయతకు సూచనగా కనబడుతూ ఉంది. కాబట్టి మనము ఉపవాసం ఉన్నప్పుడు మరి మనం దేవునికి విధేయత చూపించే వారముగా ప్రార్థనలో మనం గడుపుతూ ఉంటాం. ఇక 7వదిగా మనం చూస్తే మరి ఉపవాసం ద్వారా దేవుని జోక్యం చేసుకునేటట్టు. అంటే చూడండి, మామూలుగా మనం చేసే కొన్ని పనులు పలానా వాళ్ళు మనకు తోడుకుంటే బాగుంది అనిపిస్తుంది.
పలానా వాళ్ళు మనకి తోడుగా వస్తే బాగుండు అనిపిస్తుంది. మరి అలాగూ ఎవరైనా మనకు తోడుగా రావాలనంటే మొదట వారిని గూర్చి మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అంటే నా ఉద్దేశంలో వారిని పలకరించడమనో, ఎలా ఉన్నారని అంటమో, లేదా మన మాటను బట్టి వారి యొక్క జవాబు అనేది కూడా ఉంటుంది. మరి ఇక్కడ మనం చూస్తే మరి దేవుడు కూడా అంట మన కొరకు మనకు కావలసిన దాన్ని చేయడానికి, మనకి ఏది అనుగ్రహించవలసినది చేయడానికి మొదట దేవునికి మన మీద ఇష్టం పుట్టాలి. దేవునికి మన మీద దయ కలగాలి. దేవునికి మన మీద మరి కరుణ కలగాలి. అంటే దేవుడు మనలను విడిచిపెట్టకుండా తన చేతిని మనకు తోడుగా ఉండేలా చేయాలంటే మొదట ఈ ఉపవాసం ఒక సాధనంగా పనిచేస్తాం. అంటే దేవుని దగ్గర మనం ఎంతగా ఇవన్నీ విషయాలు చెప్పాను కదా, సమర్థం చేసుకుని తగ్గించుకుని మరి ప్రార్థన శక్తి కలిగి ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు ఏం చేయకమానమాట, తాను ఉద్దేశించిన మేలు చేయక మానడు. అది దేవుని జోక్యం. ఇలా దేవుడు మన మీదకి తన యొక్క ఆ చూపును లేదా తన చేతిని మన మీదకి ఉంచాలనంటే దానికి కారణము ఉపవాసంతో ప్రార్థన చేయడం. కాబట్టి కష్టకాలంలో దేవుని చేతిలో మన చెయ్యి ఉండడానికి అదొక కారణం అవుతుంది. కాబట్టి మరి మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం చూస్తాం. 4-16 మరి నిజానికి యూదులకు పెద్ద శ్రమ వచ్చింది. ఆ శ్రమ నుంచి విడిపించబడాలంటే వీళ్ళు ఎవరి చేతిలో ఉండాలి? మళ్ళా దేవుని చేతిలో ఉండాలి. దేవుడి చేతిలోనికి వెళ్ళడానికి వాళ్ళంతా కలిసి ఏం చేశారట? ఉపవాసం చేశారు. ఆ ఉపవాసాన్ని బట్టి దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకుని ఏం మార్చేశారు చెప్పండి? మొత్తం అక్కడ మొద్దికైకేమో కష్టం. మొద్దికై చేసినటువంటి ఒక మంచి పని గ్రంథంలో రాయబడి ఉంది, కానీ అప్పటిదాకా రాజుకి తెలియలేదు. అలాగే మొద్దికైని ఉరితీయాలని హామాను చూస్తున్నాడు. అంతేకాకుండా ఈ మొద్దికై వంశీయులు యోధా జాతి వాళ్ళందరినీ సమూలంగా ఎక్కడికక్కడే మరి చంపించేయాలని కూడా తాకీదులు రాయించాడు. ఇదంతా కూడా పెద్ద శ్రమ వారికి. అయితే ఇది ఎవరి చేతిలోకి వెళ్ళాలి? అప్పటి వరకు హామాను చేతిలోనికి మరి ఉన్న విషయం అది, వీళ్ళందరినీ చంపించడం అనేది. కానీ ఈ విషయం దేవుని చేతిలోకి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? మొత్తం అందరూ కలిసి ఉపవాసం చేయాలి. 3 రోజులు ఉపవాసం పెట్టు, నా నిమిత్తం ఉపవాసం చేసి ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్ళాలి ముందు అని ఎస్తేరు మొద్దికైతే చెప్తుంది. సరే, ఇదంతా జరిగింది. ఆ తర్వాత దేవుడు వారికి తోడైనారు. కానీ అక్కడ జరిగిన సంగతి ఏంటి? ఆ మొద్దికై ఎవరైతే రాజుని చంపాలని వారు ఆలోచన చేస్తున్నారో వారిని పట్టించిన సంగతి గ్రంథంలో రాయబడి ఉంది. ఆ రాత్రి నిద్ర పట్టక ఆ రాజు ఆ గ్రంథం చదివాడు. ఆ గ్రంథం చదవడాన్ని బట్టి మరి ఇలాగ చేసినటువంటి ఆ మొద్దికైకి ఏదైనా మరి సన్మానం లేదా ఉపకారం బహుమానం అందిందా అనే ప్రశ్న వచ్చింది. ఇదంతా జరగడానికి కారణం ఏంటి అని అంటే వారందరూ కలిసి ఉపవాసం చేసి ప్రార్థన చేయాలి. మరి ఆ రాజు ఆ రాత్రి నిద్ర పట్టకపోవడం ఏంటి? నిద్ర పట్టకపోవడం వలన తాను ఒకవేళ వేరే ఏదైనా కోరుకోవచ్చు, కానీ ఆ రాజుల గ్రంథం, ఆ చేయబడినటువంటి క్రియలు చూసే గ్రంథం తాను చదవడం ఎందుకు? ఇదంతా కూడా దేవుడు అట్టి విధంగా మార్చేస్తాడు. కాబట్టి పిల్లరా, మరి దేవునితో మన దేవుడి జోక్యం, మన దేవుడు మనతో ఆ చేతిని కనివేసుకోవడానికి మనకు ఏది అనుకూలపరచడానికి ఇది కూడా ఉపవాసం కూడా ఒక ప్రధానమైన ఆయుధంగా మనం చూడవచ్చు. కాబట్టి పిల్లరా, మరి మనం మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఉపవాసం వలన ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి? ఉపవాసాన్ని బట్టి మరి ఏమేమి దేవుని దగ్గర మనం అడగవచ్చు, లేదా దేవుడు ఏమేమి మనకి మరి సహాయం చేసేవారు ఉన్నారు, ఎంతగా తగ్గించుకుని దేవుడిని మనం ప్రార్థించాలి, ఇదంతా కూడా మనకు తెలిసిన సంగతే. కానీ మరొక వాక్యం నుండి ఈరోజు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఉపవాసం చేద్దాం, ఉపవాస ప్రార్థనలు అంశాలు ప్రార్థన చేద్దాం, ధ్యానం చేద్దాం.
దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేవారై ఉన్నారు. ఆ చిత్తము మనము ఆయన చేతిలో ఉన్న వారముగా మరి ఆయన మనలను ఏ విధంగా నడిపించాలి, ఇంకా ఏ విధంగా మనకు ఆదరించాలి, ఇవన్నీ కూడా మరి మనం ఉపవాసం ద్వారా జయించుదాం. అట్టి ధన్యత దీవెన దేవాది దేవుడు మన వైపును అనుగ్రహించును గాక. ఆమేన్.